హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి ఒక హెల్దీ రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే రాగి పిండితో పూరి. చాలా ప్లఫీగా, చాలా చాలా టేస్టీగా, చాలా హెల్దీగా చేసుకునే రాగి పిండితో పూరి ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ రాగి పిండి మనకి చాలా హెల్త్కి మంచిది. పిల్లలకి ఒకే విధంగా రాగి జావా, రాగి దోశలు ఇలా వేస్తే వాళ్ళు ఇష్టంగా తినరు కాబట్టి ఇలా రాగి పిండితో పూరి, చపాతీ ఇలా రకరకాల వెరైటీస్ చేసుకుంటూ తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రాగిపిండి పూరి కోసం 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు రాగి పిండి, ఒక 2 స్పూన్స్ మైదా, ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకుంటే పూరి ప్లఫీగా బాగా పొంగుతూ వస్తుంది. ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల పూరి అలా వేపిన చాలాసేపటి వరకు అలా ప్లఫీగానే ఉంటుంది. చూస్తున్నారుగా, కప్పు గోధుమ పిండి, కప్పు రాగి పిండి, ఒక 2 స్పూన్స్ మైదా, ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వ, రుచికి సరిపడేంత ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసి ముందుగా వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. పిండిలో ఈ సాల్టు, ఆయిల్ అన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మరీ మెత్తగా, మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంగా కలుపుకుని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పూరీ కోసం పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందులో బాండీ పెట్టి పోపు దినుసులు వేసుకుని అందులోనే కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసి అవి కొద్దిగా వేగే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగనవసరం లేదు, కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా కలయి తిప్పుకుని ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుని ఆ వాటర్ మరిగేటప్పుడు ఒక 3 స్పూన్స్ శనగపిండిని వాటర్లో కలిపి ఇందులో పోసుకోవాలి. ఇలా వేసి దీన్ని బాగా దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే దీన్నే పూరీ కర్రీ అంటారు, చింతామణి చట్నీ అంటారు, బొంబాయి చట్నీ అంటారు, ఏదైనా ఇదే. దీన్ని ఇలా చేసుకుని పక్కన చల్లారి పెట్టుకుందాం. దీన్ని దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోయే చట్నీ. ఇటు పూరీలోకి ఈ చట్నీ అయితేనే ఎమ్మిగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇలా కలిపి పెట్టుకున్న ఈ పూరీ పిండిని ఇలా రౌండ్గా బాల్స్లా చేసుకుని మొత్తం అన్నిటినీ మనకి ఏ సైజులో పూరీ కావాలో ఆ సైజును బట్టి రౌండ్గా బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకుని ఇలా మొత్తం పూరీలన్నీ ఒత్తుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని పూరీలను వేయించుకుంటే రాగిపిండి పూరీ రెడీ. ఎంతో హెల్తీగా, ఎంతో ఈజీగా, టేస్టీగా ఉండే రాగిపిండి పూరీ ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మొత్తం పూరీలన్నీ ఒత్తి పక్కన పెట్టుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఇందులో ఈ పూరీలను ఇలా వేయించుకుంటూ ఉంటే చూస్తున్నారుగా ఎలా పొంగుతుందో. మన మామూలు పూరీ ఎంత టేస్ట్గా, ఎంత ప్లఫీగా ఉంటుందో ఈ పూరీ కూడా అంత ప్లఫీగా, అంతే టేస్టీగా ఉంటుంది. టేస్ట్లో ఏమాత్రం తేడా ఉండదు. ఆరోగ్యానికి చాలా మంచిది. చూస్తున్నారుగా, ఆయిల్ కూడా పీల్చకుండా ఆయిల్లెస్గా చాలా హెల్తీగా పూరీల్ని ఇలా ప్రిపేర్ చేసుకుని వడ్డించుకుంటే ఎంతో హెల్తీ అయిన రాగిపిండి పూరీ రెడీ. దీన్ని గరిటతో ఇలా ఒత్తుతూ అలా ఫ్రై చేసుకుంటే చూసారా ఎలా పొంగిందో. అది మనకి ఒక అరగంట సేపు అయినా ఆ ప్లఫీనెస్ తగ్గకుండా అలాగే ఉంటుంది. మనం బొంబాయి రవ్వ, కొద్దిగా మైదా వేసాము. అలా రాగిపిండి పూరి రెడీ. ఈ రాగిపిండి పూరీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్లో రాగిపిండితో ఇంకా వెరైటీస్ చూపిస్తాను. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.